నేరాలు చేసి ఎదుటివారిపై నెట్టడం పుట్టుకతో వైసీపీకి వచ్చిన అలవాటు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సుదినం, చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజున 87,000 కోట్ల రూపాయల విలువైన గూగుల్ సంస్థతో మనకు ఒప్పందం కుదురుతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద విదేశీ పెట్టుబడి. సరే, 87,000 కోట్లతోనే ఒప్పందం జరుగుతుందని మనం సంతోషపడతా ఉంటే, ఈరోజు ఉదయం ఒప్పందం జరిగేటప్పుడు అది 1,33,000 కోట్ల రూపాయలకి ఆ ఒప్పందం పెరుగుతూ అది చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోష శుభదినంలో అందరూ రాష్ట్రంలో సంతోషపడతా ఉన్నారు. నిజమైన వికేంద్రీకరణ అంటే ఇది అని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు. అటు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ఇటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ జరిగే అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, క్రిమినల్స్, నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ, దాని అధినేత, దాని మీద బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే, జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి, నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు. ఎంతటి దుర్మార్గుడంటే, కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని, అతను ఎప్పటి నుంచో ఈ లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు. జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు బట్టి కొనసాగుతూ ఉన్నారు. అతనితో కలిపి అక్కడ పెట్టించి, అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి, ఆఫ్రికా పంపించి, తర్వాత ఈ నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం. వెంటనే ప్రభుత్వం, పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తిగట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి